సో దీని గురించి ఏం మాట్లాడతారు మీరు? మేడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వాది కాదు అనడమే అసందర్భమైనటువంటి వాదన. తప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను దాన్ని తట్టుకోలేక చూసి ఓర్వలేక పరిపాలన అంటే ఇలా చేయాలి, 10 సంవత్సరాలు మనం చేసింది పరిపాలన కాదు, మనం చేసింది దౌర్జన్యం అన్నది ప్రజలకు అర్థమైపోతున్నప్పుడు ఎత్తుకోవాల్సిన పదం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వాది కాదు అని. ఎందుకు కాదు మేడం తెలంగాణ వాది? ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలో శాసనసభలో దాదాపు 52 నిమిషాల 47 సెకండ్లు నిటారుగా నిలబడి రెండు పార్టీలు, ఒక జాతీయ పార్టీ, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటుపక్క అటుపక్క అధికార పార్టీ అయినటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ, వాటి మధ్యలో నిలబడి 52 నిమిషాల 47 సెకండ్లు ఎందుకు తెలంగాణ రాష్ట్రం అవసరమో చెప్పిన ఆయన ఎందుకు తెలంగాణ వాది కాకుండా పోతాడు? తెలంగాణ వాది అంటే ఏం చేయాలి మేడం? మీలాగో రాజీనామా చేసి బై ఎలక్షన్ అని కలెక్షన్కి పోతే తెలంగాణ వాదులు అవుతారా? నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వాది కాదు అనడం సమంజసం కాదు అని చెప్పడానికి మాత్రమే ఆ మాట మీరు అంటే క్వశ్చన్లో భాగంగానే ఆన్సర్ చెప్పిన విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి అధ్యక్షుడిని ఎవరు చేయాలనేది అది వాళ్ళ అంతర్గతమైనటువంటి విషయం. అయితే ఈ పార్టీలో ఎవరిని అధ్యక్షుడిని చేయాలంటే ఆ పార్టీ ఓవరాల్గా ఉన్నాయో 4-5 మంది. ఆ 4-5 పేర్లే చెప్తారు. మీరు ఎన్ని సంవత్సరాలు అడిగినా ఆ 4-5 పేర్లే వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేకుండా ఈ రాష్ట్రంలో అంటే శాసనసభలో ఇప్పటికీ ఆయనకు వీళ్ళు కోరుకుంటున్న ఆయనకు శాసనసభలో ఇప్పటికైతే ప్రస్తుతం ప్రాతినిధ్యం లేదు. వారు ఎంపీగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అధికారం లేదు. ఏమీ లేకుండానే ఈరోజు రియల్టర్ల చెంపలు చెల్ల వాయిస్తున్నారు. అంటే రేపు పొద్దున ఒకవేళ వారికి అధ్యక్ష పదవి వస్తే రియల్టర్లను బతకనిస్తారా మేడం ఈ రాష్ట్రంలో? ఈ క్వశ్చన్ చాలా మంది ఇప్పుడు రేవంత్ 100% ఎందుకు అడుగుతారు రేవంత్ రెడ్డి గారిని? రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పేముంది ఇందులో? రియల్ ఎస్టేటే చచ్చిపోయింది లేదు మేడం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 27% రియల్ ఎస్టేట్ పుంజుకుంది. అయితే ఇందులో భాగంగా భూముల ధరలు కానీ లేకపోతే ఆల్రెడీ కట్టిన బిల్డింగ్స్ కానీ వీటి యొక్క ధరలు ఈరోజు ఆకాశాన్ని అంటినటువంటి సందర్భం నుంచి ఈరోజు నేలకు వస్తున్నాయి. సాక్షాత్తు ప్రభుత్వమే కోకాపేట్ లాంటి ఏరియాలలో 100 కోట్లకు ప్రభుత్వం అమ్ముకుంటే సామాన్యుడు గజం కొనలేని పరిస్థితుల నుంచి ఈరోజు రియల్టర్లు తర్వాత ఇట్లాంటి సంస్థలు ఆఫర్లు డిస్కౌంట్లు ఇచ్చి ఆ యొక్క రేట్ని కిందికి తీసుకొస్తున్నారు. అట్లాంటప్పుడు ఎందుకు మేము చేసిన తప్పేముంది? ఈరోజు మేము ఎక్కడ కూడా ఏ రియల్టర్ని కూడా చేసుకోలే, ఏ రియల్టర్ని కూడా మేము కొట్టలేదు. అట్లాంటి పరిస్థితులు ఆ రియల్టర్ ఏవైతే చేశారో చాలా అన్యాయాలు చేశారని అక్కడ ప్రజలు వాపోయారు కాబట్టి ఈటల చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈటలకు అలాంటి చరిత్ర కూడా లేదు. ఎందుకు లేదు మేడం? ఎందుకు లేదు? ఆయనకున్న చరిత్రనే అది కదా. 100 తప్పులు చేసి ఉండొచ్చు మేడం, ఆయన నిటారున నరికేసి ఉండొచ్చు, కానీ కొట్టడానికి మీకు హక్కు లేదు. మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, న్యాయస్థానానికి పంపించండి. అంతేగాని చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని మీరే కొడితే, ఒక ఎంపీగా బాధ్యత గలటువంటి వ్యక్తిగా మీరే కొడితే మీ అనుకున్నటువంటి అనుచరులు ఎట్లా కొడతారు మేడం? కాబట్టి అట్లాంటి ఆవేశపడినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని ఏ పార్టీని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి రాజకీయాల పని. ఆయనకు అట్లాంటి చరిత్ర లేదంటున్నారు మేడం. బహుశా 2009 నుంచి 2014 వరకు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి శాసనసభను మీరు చూడండి. మాజీ ఐఏఎస్ అయినటువంటి కూకట్పల్లి శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి జయప్రకాష్ నారాయణ గారిని శాసనసభలో ఒక వీధి రౌడీలా కొట్టిరు మేడం. ఆయన బల్లల కింద వేసి కొట్టిండ్రు. కాబట్టి అట్లాంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఈరోజు ఆ పార్టీకి అధ్యక్ష రేసులకు వస్తున్నారంటే ఆ పార్టీ ఎట్లాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. అధ్యక్ష పదవికి అనర్హుడా? అఫ్ కోర్స్ అనర్హుడే మేడం, అఫ్ కోర్స్ అనర్హుడే. ఈ రోజు ఆ పార్టీలో ఉన్నదే, నేను అదే చెప్తున్నా కదా, ఆ పార్టీలో ఉన్నదే ఇంతకుముందు 3-4 ఉండే. ఒకటి లక్ష్మయ్య గారు ఉండే, తర్వాత కిషన్ రెడ్డి గారు ఉండే, లక్ష్మణ్ గారు. అయితే వారు లేదంటే వీరు, వారిద్దరు మధ్య లేదంటే బండారు. బీజేపీ పార్టీ దేశంలోనే అతిపెద్ద పార్టీ. అవును మేడం, ఈరోజు దేశంలో అతిపెద్ద పార్టీగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ చాలా రాష్ట్రాల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ లేని ప్రతి చోట మేమే అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారు. కాదు, చాలా ప్రాంతాల్లో బీజేపీ పార్టీ కాదు అధికారంలో ఉన్నది. చాలా రాష్ట్రాల్లో
ఆ యొక్క ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇట్లా చూసుకుంటా పోతే ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ తను సొంతంగా ఎక్కడ కూడా అధికారంలో లేదు. ఎక్కడో చోట అయితే అలయన్స్లో ఉంది, లేకపోతే ఇండిపెండెంట్గా ఆ స్టేట్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఎక్కడ కూడా బీజేపీకి నాయకత్వం అనేది లేదు. ఈరోజు సిద్ధాంతాలను విడిచిపెట్టిన పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అదొక బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీలో సిద్ధాంతాలు అంటే ఒకప్పటి మురళీ మనోహర్ జోషి గారు, ఉమాభారతి గారు, ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు, వాళ్ళది మేడం బీజేపీ పార్టీ అంటే. ఈ రోజు ఉన్నది బీజేపీ పార్టీ కాదు అసలు. బీజేపీ పార్టీ అంటే ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అంతే. ప్రతి ఒక్క పార్టీకి ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూ లాగా బీజేపీ కూడా ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్. ఆ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కూడా సిద్ధాంతాలు విడిచిపెట్టి ఈ రోజు నాయకులు లేక ఎవరిని నాయకుడిని చేయాలో దిక్కుతోచక ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండాల్సిన అవసరమే లేదన్న పరిస్థితికి వచ్చారు. ఒకానొక సందర్భంలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంటే తప్ప కనీసం సభ్యత్వం ఇయ్యని పార్టీ ఈరోజు ఎవరన్నా రండి అధ్యక్ష పదవి చేపడతామంటున్నారు. అంతే కదా మరి. ఈ కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇచ్చింది కాబట్టి మేము కూడా బీసీకి ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ ఓసీకి ఇచ్చింది కాబట్టి మేము కూడా ఓసీకి ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ అంతే మరి. కాబట్టి 60 సంవత్సరాలు మేము చేసినటువంటి పరిపాలన ఈ దేశంలో ఈ రోజు దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చేతగానోళ్ళు మూడవసారి ఖచ్చితంగా ఓన్లీ యాక్సిడెంటల్గా ఏర్పడిన ప్రభుత్వమే తప్ప ఇది ప్రజా ఆమోదమైనటువంటి ప్రభుత్వం కాదు కేంద్రం. కార్తిక్ గారు, మధుసూదన్ గారు, ఓవరాల్ గా ముగ్గురు పార్టీల వెర్షన్ విన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవికి ఎవరు అర్హులంటే మీరు ఏం చెప్తారు? దీనిపైన ఓవరాల్ గా మీ బ్రీఫింగ్ అనాలిసిస్ ఏంటి? ముగ్గురు కలిసి ఒకరి పేరు చెప్పారు అంటే రాజకీయ సర్కిల్లో కూడా అదే పేరు నడుస్తుంది. అంటే ఒకటి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఏ పార్టీకైనా కానీ ముఖ్యంగా స్టేట్లో సెంట్రల్లో ఎలా ఉన్నా కూడా స్టేట్లోన ప్రతి స్టేట్కు ఒక డైనమిజం ఉంటుంది. ఆ డైనమిక్స్ని అలవరుచుకున్నటువంటి వ్యక్తులు ఆ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ పార్టీ డైనమిక్స్ కూడా మారిపోతుంటుంది. ఇదే బీజేపీకి సంబంధించి బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సరే ఆయన ఎలా మాట్లాడేవారు, పరుషంగా మాట్లాడేవారా, అభ్యంతరకరంగా మాట్లాడేవారా అవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన ఆ క్షణంలోన చూపించినటువంటి దూకుడు కావచ్చు, మాట్లాడిన ఫోర్స్ కావచ్చు, వాటన్నిటినీ ఇప్పటికీ కూడా చాలా మంది తలుచుకునే పరిస్థితి వచ్చిందంటే మళ్ళీ అలాంటి నాయకుడు రావడం కొంచెం ఎందుకో ఆలస్యం అవుతుందని బీజేపీ ఓడిపోవడానికి గల కారణం లేదంటే మీకు ఒక విషయం చెప్పనండి. ఎప్పుడైతే బీఆర్ఎస్ బీజేపీ రెండే పొలిటికల్ పార్టీలు, కాంగ్రెస్ థర్డ్ పార్టీ అనుకున్న స్థితి నుంచి కాంగ్రెస్ దూసుకొని వచ్చి బీజేపీని థర్డ్ క్లాస్లో నెట్టేయడానికి కారణం కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ అందరూ చెప్పుకుంటున్నది. ఇది ఏది ఇన్ఫరెన్స్గా చెప్పడం కాదు, అందరూ అబ్జర్వ్ చేసి చెప్తున్నది ఏంటంటే అంత కీలకమైన సమయంలో యుద్ధ కాలంలో శస్త్రాభ్యాసం అన్నట్టు ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో తప్పమని అధ్యక్షుడు మార్చేయడం వల్ల ఆ ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూడలేదు. తీసుకుంటున్నారు. బహుశా నాకు అనిపించేది అంటే విట్టిగా మనం మాట్లాడుకుంటే ఈటల రాజేంద్ర గారు చేయి చేసుకోవడం కూడా రేపొద్దున నేను అధ్యక్షుడు అయితే ఇంత డైనమిక్ గా ఉంటానని చెప్పడానికి ఏమైనా ట్రైలర్ వదిలేరేమో అని అనుకోవాలి. లేదంటే వేరే రీజన్ కూడా వినిపిస్తుంది, కావాలని కుట్రపూరితంగా ఆయన చేయి చేసుకునేలాగా ప్రొవోక్ చేశారు ఉండొచ్చండి. నిజంగా కూడా అక్కడ ఏంటంటే ఆ క్రమంలో ఏకశిలా నగరంలోన ఎప్పటి నుంచో 2 దశాబ్దాలు 3 దశాబ్దాలుగా ఉన్నటువంటి స్థలాలను ఆక్రమించుకోవడానికి 2 సార్లు రియల్టర్లు ప్రయత్నించిన మాట వాస్తవం, కోర్టు దాన్ని అడ్డుకున్న మాట వాస్తవం. ఇవన్నీ ఉన్నాయి, చరిత్ర లేదని కాదు. అప్పుడేంటంటే మళ్ళీ వెళ్ళి ఆ మాట మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఆ రియల్టర్ ఎక్కడ ఉన్నాడు సార్ అని ఎవడో ఫిర్యాదు చేస్తే ఆయన నిలదీయచ్చు, మాట్లాడచ్చు. మళ్ళీ ఆ క్షణంలో ఆయనకి ఎందుకు ట్రిగర్ అయ్యిందో, ఎట్లా ట్రిగర్ అయ్యిందో అనేది వీ డోంట్ నో. బట్ ఆ యాక్టివిటీ మాత్రం అందరూ కూడా కాస్త ఖండించదగింది. ఎందుకంటే ఓకే, మీరు చేయి చేసుకోవడం వల్ల ఏం సత్వర న్యాయం ఏం జరిగింది చెప్పండి? ఏమి జరగలేదు కదా. ఇలా చెప్పుకుంటే అసలు చేయి చేసుకున్న వ్యక్తి గురించే అచ్చంపేట, హకింపేట భూ ఆక్రమణల గురించి కూడా ఆయన పైన కొన్ని అలిగేషన్స్ ఉన్నాయని మనకు వార్తలు వినవస్తున్నాయి. అంటే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్క నాయకుడికి కూడా బెస్ట్ థింగ్ ఉంటుంది, డార్క్ థింగ్ ఉంటుంది. దాని గురించి మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీజేపీకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే అగైన్ దాని ఉన్న పొలిటికల్ బేస్లు కాపాడుకోవడం. నేను అనేది ఏంటంటే ఏపీకి తెలంగాణకు కంపేర్ చేసుకుంటే, నాట్ కర్ణాటకలో ఆల్రెడీ బాగా పొలిటికల్ బేస్ ఉంది. కంపేర్ టు ఏపీకి ఇక్కడ పొలిటికల్ బేస్ చాలా ఎక్కువగా ఉండింది.
రఘునందన్ రావు గారు ఉప ఎన్నికల్లో గెలిచిన సందర్భంలో కానివ్వండి, మున్సిపాలిటీ ఉప ఎలక్షన్ ఎన్నికల్లో చాలా వరకు బీజేపీ పార్టీ వాళ్ళే విన్ అవుతూ విన్నోత్ వచ్చారు. వచ్చారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే GHMC ఈవెన్ elections లో కూడా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు కానీ ఒక రకంగా అధికార పార్టీని ఆలోచించుకునేలా చేసింది బీజేపీ పార్టీ. మీకు గుర్తుంటే మధుసూదన్ గారు అప్పటి వరకు కేసీఆర్ ప్రచారానికి వెళ్ళలేదు. యా, తర్వాత బీజేపీ పార్టీ రఘునందన్ రావు ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇమీడియట్ గా నెక్స్ట్ ప్రచారానికి వెళ్ళారు. అదే నేను చెప్పి అంటే ఏ పార్టీ అయినా సరే అవతల ఒక పార్టీ బలపడుతుందంటే తన వ్యూహం మార్చుకోక తప్పదు. ఇప్పుడు కూడా బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జిల్లా అధ్యక్షుల ఎన్నికలు జరుగుతున్నాయి. మనకు వస్తున్న వార్తలు ఏంటంటే అక్కడ కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలు కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నాయా లేదా అని క్వశ్చన్ మార్క్ వస్తుందని ఆ పార్టీ వాళ్ళే అనుకుంటున్నట్టు మనకు వార్తలు వినిపిస్తున్నాయి. పరిశీలకులు వచ్చిన వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళ జీపుల్లోనే తిరుగుతున్నారు, వాళ్ళ వాహనాల్లోనే తిరుగుతున్నారు. ఇంకా క్యాండిడేట్ని వాళ్ళు ఎట్లా సెలెక్ట్ చేస్తారు అనే మాట వినిపిస్తుంది. వినడానికి ఇవన్నీ బాగా